తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మాణం జరిగిన హైటెక్ సిటీ సైబర్ టవర్స్ అది 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఐటీ ఉద్యోగులందరూ కుటుంబ సమేతంగా చంద్రబాబు నాయుడు యొక్క విజన్కి కృతజ్ఞతాభివందనాలు తెలియజేయటానికి జైల్లో ఉన్న అక్రమంగా అరాచకంగా అరెస్టు చేసిన చంద్రబాబు నాయుడుకు మద్దతుగా సంఘీభావం తెలియజేస్తూ ఆదివారం అక్టోబర్ 29 సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9:30 వరకు గచ్చిబౌలిలో ఉండే జీఎంసీ బాలయోగి స్టేడియంలో కనీవిని ఇరుగని రీతిలో నభూతో నభవిష్యత్ అనే విధంగా నగరంలో ఉండే సినీ ప్రముఖులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, విద్యాధికులు, మేధావులు, ఆదర్శభావాలు కలిగిన వాళ్ళు తండోపతండాలుగా విచ్చేసి ఒక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగితే ఏ విధంగా ఉత్కంఠభరితంగా అక్కడ సీట్లు కూడా లభించని పరిస్థితి. ఇది సిబిఎన్ గ్రాటిట్యూడ్స్ అనే పేరిట ఈ స్టేడియంలో ఒక సంగీత విభావరిని నిర్వహించారు. ఈ జిఎంసి బాలయోగి ఆడిటోరియం, ఈ స్టేడియం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో ప్రతిష్టాత్మకంగా ఏషియన్ గేమ్స్ నిర్వహించారు. ఆ సందర్భంగా నిర్వహించబడిన ఈ స్టేడియంలో ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క ఆయన విజన్తో నిర్మించిన ఈ స్టేడియంలో ఈ సభ జరగటం విశేషం. ఇక అక్కడ సభలో జై చంద్రబాబు, సిబిఎన్ జిందాబాద్, మేము సైతం బాబు కోసమని ప్లే కార్డులు ధరించారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ప్లే కార్డులే కాకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తే స్టేడియం అంతా కూడా మారుమోగిపోయింది. చంద్రబాబు నాయకత్వం, ఆయన యొక్క విజన్పై సినీ దర్శకులు క్రాంతి వలజ రూపొందించిన గీతాన్ని దర్శకుడు బోయపాటి సీను ఆవిష్కరించాడు. బోయపాటి సీను ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తండ్రి లాంటివాడు అని అభివర్ణించాడు. ఇక బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా బీట్ గురు బ్యాండ్ వచ్చింది. ఇక ఆ బీట్ గురు దెబ్బకు ఎవరు కూడా సీట్లో కూర్చోలా, నిలబడి కేరింతలు కొడుతూ ఆనందించారు. ఇక సినీ దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఈనాడు హైదరాబాదు నగరం విశ్వనగరంగా రూపొందిందంటే సైబరాబాద్ ఆవిష్కర్త చంద్రబాబు నాయుడు అని అభివర్ణించాడు. ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగ నిపుణుల కార్యక్రమానికి అతిథులుగా సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ మనముడు చైతన్య. విశేషం ఏంటంటే శేరిలింగంపల్లి శాసనసభ్యుడు మొట్టమొదటిసారిగా 2014లో తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారిగా ఎమ్మెల్యే అయి తదుపరి టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీలో రెండవసారి కూడా విజయం సాధించి ఈ నవంబర్ 30న పోటీ చేయబోతున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరికెపూడి గాంధీ ఈ సమావేశము ప్రారంభం నుంచి చివరి వరకు ఉండటం అనేది ఒక విశేషం.
ఆంధ్రప్రదేశ్ అక్కడ ఎన్జిఓ నాయకుడిగా ఉంటూ తదుపరి శాసన మండలి సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించిన అశోక్ బాబు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేశారు. గతంలో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు కూడా ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ సమన్వయ కార్యదర్శి టిడి జనార్దన్ కూడా ఆయన విచ్చేసి చంద్రబాబు నాయుడు ఏ విధంగా హైదరాబాదు నగర విస్తరణకు అభివృద్ధికి దీన్ని ఒక మెడికల్ సిటీగా అభివృద్ధి చేయడానికి ఏ విధంగా కృషి చేశారని తనదైన శైలిలో తన అనుభవాలను పంచుకున్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా నర్సాపురం లోక్సభ సభ్యుడు త్రిపులార్ రఘురామకృష్ణరాజు విచ్చేసి ఆయన ఆహుతులను ఆయన చక్కగా ఆయన యొక్క భాషతో రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ఈనాడు జరిగిన సభ చంద్రబాబు నాయుడు యొక్క విజన్కి గౌరవంగా ఆయన అభివర్ణించారు. చంద్రబాబు నాయుడిని శ్రీకృష్ణుడిగాను, పవన్ కళ్యాణ్ అర్జునుడిగా రఘురామకృష్ణరాజు అభివర్ణిస్తే ఇక అక్కడికి ఆహుతులందరూ కూడా కేరింతలు కొట్టడం ఒక విశేషం. ఇక నిర్మాత బండ్ల గణేష్ అయితే ఆయన భావోద్వేగానికి గురయ్యాడు. ఆయన కన్నీరు మున్నీరై విలపించాడు. సాధారణంగా భావోద్వేగానికి గురైతే కళ్ళమ్మట ఒకటో రెండో కన్నీరు బొట్లు వస్తాయి. ఈయన బోరున విలపించి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న కారణం వల్ల నేను వినాయక చవితిని పండుగ జరుపుకోలేదు, తరువాత దసరా పండుగ కూడా నేను జరుపుకోలేదు, త్వరలో చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కాబోతున్నాడు, మనమందరం దీపావళి పండుగ ఘనంగా నిర్వహించుకుందామని బండ్ల గణేష్ ఆయన ఆవేదనాభరితమైన ప్రసంగాన్ని చేశారు. చంద్రబాబు నాయుడు యొక్క ఆయన తరం తర్వాత కూడా శాశ్వతంగా హైదరాబాదు నగరవాసులు తెలుగు ప్రజలు గుర్తుపెట్టుకునేలా ఆయన రూపొందించిన కళాఖండాలు లాంటివి భావి తరాలకు స్ఫూర్తిదాయకమైనవి ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, త్రిబుల్-ఐటీ, జీనోమ్ వ్యాలీ ఇలాంటివి అన్నీ కూడా రాబోయే ఈ భూమి ఆకాశాలు ఉన్నంతకాలం అవి శాశ్వతంగా వాటిని చూడగానే చంద్రబాబు నాయుడు గుర్తొచ్చేలా ఇవన్నీ కూడా ఆయన యొక్క దూరదృష్టితో ఆయన 1996లోనే విజన్ 2020 అంటే ఎంతో దూరదృష్టితో 25 సంవత్సరాల తర్వాత తెలుగు రాష్ట్రాలు ఎలా ఉండాలి, ఈ నగరాలను ఎలా అభివృద్ధి చేయాలి, సంపదను ఎలా సృష్టించాలనే ఒక దూరదృష్టితో ఆలోచించిన వ్యక్తిగా ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు యొక్క ఆయన యొక్క సామర్థ్యాన్ని, పనితీరుని, దార్శికతని కొనియాడటం జరిగింది. ఇది ఒక విశేషమైన ఘట్టంగా నిర్వహించబడింది. అందరూ కూడా స్వచ్ఛందంగా సమావేశం 4 గంటలంటే 3:30కే కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఇది రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు వాళ్ళు ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో సంగీత విభావరి కేరింతలు కొడుతూ 4-5 గంటలు కూర్చున్న ఎవ్వరికి
బోరు కొట్టకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఒక విశేషంగా విశ్లేషకులు భావిస్తున్నారు. నేటి వరకు చలనచిత్ర రంగ ప్రముఖులు బయటకు రాలేదు. ఇప్పుడు చలనచిత్ర రంగ నిపుణులు, చలనచిత్ర రంగంలో ఉండే నిర్మాతలు, దర్శకులు, కళాకారులు ఒక్కొక్కరుగా వస్తూ చంద్రబాబు నాయుడికి వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేయటం అనేది మనం ఒక విశేషంగా భావించవచ్చు. మాజీ పార్లమెంటు సభ్యుడు, సినీ నటుడు మురళీమోహన్ ఆయనైతే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం అనేది తెలుగు ప్రజల యొక్క గుండెలు మండిపోతున్నాయని ఆయన అభివర్ణించడం జరిగింది. ఇక సినీ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఆ బృందము రచించిన పాట, వాళ్ళు పాడిన విధానం ఒక్కసారిగా ఆ జిఎంసి బాలయోగి స్టేడియంని అదరగొట్టేసి అందరూ కూడా తన్మయత్వంలో మునిగి తేలటం అనేది జరిగింది. ఈ జిఎంసి బాలయోగి ఆడిటోరియంలో ఇంత ఘనంగా హైదరాబాదులో గచ్చిబౌలిలో జరుగుతుందని ఏ ఒక్కరూ కూడా ఊహించలా. అందరూ ఏమో ఎంతమంది వస్తారో, ఆదివారం పూట వస్తారో రాదో అనే అనుమానం ఉన్న తరుణంలో ఆశించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ వచ్చి బాలయోగి స్టేడియంలో ఎక్కడా సీట్లు కూడా దొరకని పరిస్థితి ఉన్నదంటే చంద్రబాబు నాయుడు పట్ల తెలుగు ప్రజలకు వాళ్ళ హృదయాలలో ఎటువంటి గౌరవం ఉన్నదో అర్థమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.